రైతుల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సమయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందించబోతోంది. 733359375375 నంబర్లను దీనికోసం కేటాయించింది. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు ఈ నెంబర్కు హాయ్ అనే సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేయనుంది. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. ధాన్యం అమ్మవలసిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధాన్యం అమ్మాలనుకున్న తేదీకి సంబంధించిన 3 ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆపై ఎలాంటి రకం ధాన్యాన్ని అమ్మాలనుకుంటున్నారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. తర్వాత వచ్చే సందేశం ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మాలనుకుంటున్నారో అన్నది అక్కడ నమోదు చేయాలి. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేస్తూ కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్ తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లందరికీ అర్థమయ్యే రీతిలో ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం లాంటి సమస్యలు ఉండవన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రైతుల ఇబ్బందుల్ని గుర్తించి సాంకేతికంగా వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకెంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు వివరాల మార్పుల చేర్పులపై కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల్లో కొత్త వారి పేర్లు జోడించడం, మరణించిన వృద్ధుల పేర్లను తొలగించడం, మార్పులకు మీ సేవా కేంద్రాల్లో అవకాశం కల్పించింది. తెలంగాణలో గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ కాలేదు. దీంతో రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం లేకపోయింది. కుటుంబాల్లో వృద్ధుల మరణాలు, పెళ్లిళ్లు, పిల్లలు జన్మించడం ఇలా ఎన్నో మార్పులు జరిగాయి. ఇలాంటి సందర్భాల్లో కొత్త పేర్లు చేర్చేందుకు, దీనికి సంబంధించి అవసరం లేని పేర్లు తొలగించేందుకు ఇన్ని రోజులు ఎలాంటి అవకాశం లేకపోయింది. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం కల్పించింది. రేషన్ కార్డులు తమ వివరాలు మార్చుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి ఎవరి వివరాలు జోడించాలో, మార్పులు చేయాలో వారికి సంబంధించిన గుర్తింపు కార్డులు, అవసరమైన పత్రాలు, ఫోటో తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్లాలి. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు సంబంధించి అనవసరమైన పత్రాలు ఆపరేటర్లు స్కాన్ చేసి వెబ్సైట్ లో అవసరమైన పత్రాలన్నీ వారు అప్లోడ్ చేసే అవకాశం ఉంది. మీ సేవ కేంద్రాల ద్వారా అప్లోడ్ చేసిన మీ వివరాలు పౌర సరఫరాల శాఖకు చేరుతాయి. ఈ వివరాల్ని అధికారులు పరిశీలించి మార్పుల్ని ఆమోదిస్తారు. ఈ ప్రక్రియకు సుమారు 7 రోజులు పట్టే అవకాశం ఉంది. మీ సేవా కేంద్రం వద్ద ఇచ్చే అప్లికేషన్ నంబర్ ద్వారా మీ రేషన్ కార్డు స్టేటస్ ని సివిల్ సప్లైస్ అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. రేషన్ కార్డులో మార్పులు జరిగితే మీ మొబైల్ కి సందేశం వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఆహార భద్రతా కార్డులో వివరాలు అప్డేట్ అవుతాయి. మీ సేవా కేంద్రాల్లో ఆహార భద్రతా కార్డును ప్రింట్ చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణలో పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు రైల్వే శాఖ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇందులో భాగంగా రేపల్లెతో పాటు హైదరాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రైల్వే ప్రయాణికులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు భారత రైల్వే చేపట్టబోతోంది. ఇందుకోసం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న రేపల్లె రైల్వే స్టేషన్ రూపురేఖల్ని మార్చేలా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. మొత్తం 25,50,00,000తో రేపల్లె రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరగనున్నాయి. దీనికి సంబంధించి డిజైన్ ఫోటోలను కూడా దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా రేపల్లె రైల్వే స్టేషన్ ని అధునాతన స్టేషన్ గా మార్చబోతున్నట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ ని కూడా పూర్తిగా మార్చేయనున్నారు. 309 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. దీనికి సంబంధించిన డిజైన్లు కూడా విడుదల చేసింది. మెయిన్ స్టేషన్, పార్కింగ్, వాహనాలు వెళ్లే దారితో పాటు మరికొన్ని మార్కింగ్ తో పాటు ఈ డిజైన్లు విడుదల చేసింది. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలను ఈ స్కీమ్ లో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్స్కేపింగ్ వంటి వాటిని అభివృద్ధి చేస్తారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడిన భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిష్కరించడానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. పిల్లలు, వృద్ధ మహిళలు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూను ప్రవేశపెట్టింది. ఈ క్యూలో ఉన్న భక్తులు 18 పవిత్ర మెట్లను అధిరోహించిన తర్వాత ఫ్లైఓవర్ ని దాటుకుని నేరుగా
ఆలయానికి చేరుకోవచ్చు. 18 పవిత్ర మెట్ల వద్ద ఉండే పోలీసు సిబ్బంది డ్యూటీ సమయాన్ని 20 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించారు. 1 నిమిషంలో కనీసం 80 మంది భక్తులు ఆ మెట్ల గుండా వెళతారు. భక్తులను నియంత్రించేందుకు వర్చువల్ క్యూ సిస్టమ్ తో పాటు ట్రెక్కింగ్ మార్గంలో రద్దీ ఉండదు అని వివరించారు. మరోవైపు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీర్థయాత్ర సీజన్ కోసం కార్యకలాపాలను వేగవంతం చేసింది. మొదటి దశలో నిలకల్ పంపా చైన్ సర్వీస్ కోసం 383 బస్సులు నడుపుతున్నారు. ఇప్పటికే 192 బస్సులు నీలకల్లో ఉన్నాయి. రెండో దశలో ఈ సంఖ్య సుమారు 550 బస్సులకు పెరగనుంది. ప్రతి నిమిషానికి ఒక బస్సు నడుపుతున్నామని, భక్తుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతున్నామని అధికారులు తెలిపారు. శబరిమల సేవల్ని సమన్వయం చేయడానికి పంపా వద్ద సిబ్బందిని ఏర్పాటు చేశారు. 3 మెయింటెనెన్స్ వాహనాలు కూడా ఉన్నాయి. మరోవైపు కొట్టాయంలోని ఆలయ పట్టణం ఎరుమేలి యాత్రికుల రద్దీతో సందడిగా మారింది. శబరిమల యాత్రికుల భద్రత కోసం 500 మంది పోలీసుల్ని మోహరించారు. శబరిమల యాత్రకు సంబంధించి యాత్రికుల అత్యవసర వైద్య సహాయం వారికి అందించేందుకు శబరిమల మార్గంలో కనీవ్ 108 ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్స్ తో పాటు పంపా నుండి సన్నిధానం, అదేవిధంగా కననపత వరకు మొత్తం 19 అత్యవసర వైద్య కేంద్రాలు, ఆక్సిజన్ పార్లర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇరుకైన మార్గాల్లో ప్రయాణించే బైక్ ఫీడర్ అంబులెన్స్, కఠినమైన రోడ్లపై ప్రయాణించే 4x4 రెస్క్యూ వ్యాన్, శబరిమల కోసం ఐసీయూ అంబులెన్స్ సిద్ధం చేశారు. బైక్ ఫీడర్ అంబులెన్స్ లో రోగిని తీసుకువెళ్లేందుకు పక్క కారు అమర్చబడి ఉంటుంది. రోగులకు చికిత్స చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ద్వారా వాహనం నడుస్తుంది. కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ మంచి టూర్ ప్యాకేజ్ అందిస్తుంది. హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ విత్ శ్రీశైలం పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 3 రాత్రులు 4 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్ ప్రతి ఆదివారం నుంచి గురువారం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో హైదరాబాద్ లోని పలు పర్యాటక ప్రాంతాలతో పాటు శ్రీశైలం కవర్ అవుతుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. మొదటి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్స్ నుంచి ప్రయాణికుల్ని పికప్ చేసుకుంటారు. అక్కడ నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్ కు తీసుకెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ అనంతరం చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, లుంబిని పార్క్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి హోటల్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం బయలుదేరతారు. శ్రీశైలం చేరుకొని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడ స్థానిక ఆలయాలను చూసి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఆ రాత్రికి భాగ్యనగరంలో స్టే చేస్తారు. మూడో రోజు బ్రేక్ఫాస్ట్ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీ విజిట్ ఉంటుంది. ఆ రోజంతా అక్కడ ఎంజాయ్ చేసి రాత్రికి హోటల్ కు చేరుకొని అక్కడే స్టే చేస్తారు. నాలుగో రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యి బిర్లా మందిర్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూమ్స్ విజిట్ చేస్తారు. అనంతరం తిరిగి సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.